హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఏజెన్ గురించి చెప్తాను. ఈ అప్డేట్ అయితే వచ్చింది. మీరు యాప్లోకి పోగానే అప్డేట్ నవ్వు మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లోకి పోతుంది. గూగుల్ ప్లే స్టోర్లో అప్డేట్ చేయండి. చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మీకు ఇక్కడ టోటల్ పాయింట్స్ చూపిస్తుంది. సో ఇక్కడ డివైస్ కనెక్ట్ అయ్యింది మనకి చూపిస్తుంది. ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టీజీఈ అని ఇచ్చినారు చూడండి, లాంచ్ ప్యాడ్ అని. దీని మీద క్లిక్ చేయండి. టీజీఈ లాంచ్ ప్యాడ్ అని ఇచ్చినారు కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గేట్ ఐఓ యాడ్ అడ్రస్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి వ్యాలిడ్ అడ్రస్ ఏమి ఇస్తారంటే ఎథీరియం నెట్వర్క్ అడ్రస్ ఇవ్వండి, ఈఏడి ఇవ్వండి. సో వీళ్ళైతే సొలానా మీద అని చెప్పినారు, కానీ వీళ్ళ అడ్రస్ అడిగింది మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు వాళ్ళ ట్విట్టర్లో వచ్చేసి ఈటీహెచ్ అడ్రస్ అడిగారు, అది ఈఏడి ఇచ్చారు. సో అది కన్ఫర్మ్ చేసేసుకొని చేయాలన్నమాట. సో ఇక్కడ ఫ్రీ డీజీ అని చెప్పి అది ఎక్కడో చూపిస్తాను. ఇక్కడ మీరు చెక్ ఇన్ అయితే చేసేసుకోండి. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు టీజీకి సంబంధించిన ఇక్కడ ఉంది కదా, టీజీ లాంచ్ ప్యాడ్ అని చెప్పి ఇక్కడ రీపోస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ తీసుకుపోతుంది. ఇక్కడ చూడండి, సబ్మిట్ యువర్ ఈఏడి అండ్ ఈటీహెచ్ అడ్రస్ ఆన్ టీజీ లాంచ్ ప్యాడ్ అని చెప్పి ఇచ్చినారు కదా. ఇక్కడ ఈఏడి వాళ్ళ గేట్ది. సో ఈటీహెచ్ అడ్రస్ నేను గేట్ ఎక్స్చేంజ్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అయిపోయి చేసేసుకోండి. ఇక్కడ గేట్ ఎక్స్చేంజ్లోకి రాగానే ఎస్ఎస్ మీద క్లిక్ చేయండి, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆన్ చైన్ డిపాజిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఈటీహెచ్ అదే ఆ అడ్రస్సే కావాలి ఇక్కడ. సో ఇక్కడ ఈటీహెచ్ సెలెక్ట్ చేయండి. ఎథీరియం నెట్వర్క్ మీద ఉండే ఈటీహెచ్ని ఇక్కడ ఎథీరియం మీద ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ అడ్రస్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైతే యాప్ ఉందో యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళిన తర్వాత టీజీ లాంచ్ ప్యాడ్ అనే బ్యానర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ గేట్ యాడ్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి వ్యాలెట్ అడ్రస్ ఆ ఎథీరియం నెట్వర్క్ ఈటీహెచ్ ఇవ్వండి. ఇక్కడ ఈఏడి వచ్చి మళ్ళీ యాప్లోకి పోండి. యాప్లోకి పోయేసి ఇక్కడ బ్యాక్ రండి. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ యూఐడి నెంబర్ ఉంటుంది. సో అది తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ యాప్లోకి రండి. సో ఈ విధంగా ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మీరు ఇక్కడ కూడా చేసుకుంటే మీకు అడిషనల్ బోనస్ వస్తుందని చెప్పారు. మీరు అట్టనే చేసుకోవచ్చు. నేను లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ యూఐడి ఇచ్చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో యాడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది, అంతేను. మీరు ఈ విధంగా యాడ్ చేసి పెట్టేసుకోండి, కన్ఫర్మ్ చేసేసేయండి చాలు. సో యాడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మీకు ఎర్నింగ్ ఏదైతే ఉందో అవన్నీ మీకు మీ టీజీ రోజు మీ టోకెన్స్ డైరెక్ట్గా అకౌంట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసేసుకోండి. వ్యాలెట్లో మీ టోకెన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకోండి. సో ఇక్కడ నాకైతే 2 NFTs వచ్చాయి. సో ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీకు చూపిస్తుంది. సో టోటల్ ఎర్నింగ్స్, రెడీ టు క్లెయిమ్ ఉన్నాయి, ఎన్ఎఫ్టీ ఉన్నాయి. ఎన్ఎఫ్టీ మీద క్లిక్ చేసేసుకోండి. సో ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ డైలీ క్లెయిమ్ చేయమని చెప్పాను కదా, అవి కూడా ఇక్కడ టోకెన్స్ ఉంటాయి, అది కూడా చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ టెస్ట్ నెట్ మీద ఉన్నాయి, దీన్ని బట్టి మీకు రివార్డ్స్ ఉంటుంది. ఎన్ఎఫ్టీ మీద క్లిక్ చేసేసుకోవచ్చు, ఎన్ఎఫ్టీ ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను విత్డ్రా అయితే చూపించాను. ఒకవేళ మీకు గేట్ కాకుండా వేరే ఎక్స్చేంజ్లు అయినా రావచ్చు, రాకపోవచ్చు. సో అది చూస్ చేసుకోండి. నేనైతే డీటెయిల్స్ అయితే ఇచ్చాను, అప్డేట్ అయితే ఇచ్చాను. మొత్తం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, మస్ట్గా జాయిన్ అయిపోండి. అక్కడ మీకు టెలిగ్రామ్ అకౌంట్లో మొత్తం లింక్స్ ఉంటాయి, అప్డేట్ చేసుకోండి యాప్ని. ఇక్కడ టీజీ గేట్ ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకోండి, ఐయుఐడి ఈటీహెచ్ అడ్రస్ ఇవ్వండి.
లేదు మేము కొన్ని రోజులు వెయిట్ చేస్తామంటే రావచ్చు, రాకపోవచ్చు, అది కూడా చెప్తున్నా. వేరే ఎక్స్చేంజ్ ఇస్తే దాని అడ్రస్ అయినా ఇవ్వచ్చు. సో బైబిట్ ఎక్స్చేంజ్ అయితే ఇండియాలో January 12 నుంచి బ్యాన్ అయితే అయిపోయింది. సో అది కూడా OKX ఎక్స్చేంజ్ ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది, ఇది కూడా బ్యాన్ అయింది. సో మిగతా ఎక్స్చేంజ్లు ఏమైనా ఇస్తే దాని అప్డేట్ టెలిగ్రామ్ అకౌంట్లో ఇస్తే మస్ట్గా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.